ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో మంత్రి, ఆ తర్వాత కాలంలో తెలుగుదేశంలో చేరినటువంటి వ్యక్తి, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలోనే ఉన్న ఇప్పుడు పార్టీలను వదిలేసి ఉన్నటువంటి ఎవరైతే రావెల కిషోర్ బాబు కీలకమైన సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. అమరావతి పరిధిలో భూరాబందుల దందా యథేచ్ఛగా సాగుతోంది. కారు చౌకగా పేదల భూములను కొల్లగొట్టడమే కాకుండా మాజీ మంత్రుల స్థాయి వ్యక్తులకే రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో తక్కువ ధరకే భూములు వస్తాయని నమ్మించి తన భార్య శాంతి జ్యోతికి చెందిన హైదరాబాద్ కంపెనీ నుంచి ఏకంగా 4.5 కోట్లు కాజేసి పిడపర్తి టైటస్ బాబు కుటుంబం నిలువునా మోసం చేసిందని ఆరోపించారు. ఈ మేరకు గురువారం గుంటూరులో కిషోర్ బాబు మాట్లాడుతూ 2014లో రాజధానిగా అమరావతి ప్రకటించగానే రిటైర్డ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ చావలి బాలస్వామి అండదండలతో టైటస్ బాబు ముఠా ఈ దందా నడిపిందని, తమ డబ్బుతో ఆ కుటుంబ సభ్యుల పేర్ల మీదే కొన్ని ఎకరాల భూములు కొని తమకు బదిలిస్తామని చెప్పి మోసం చేశారన్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో కాలయాపన చేస్తూ వచ్చిన టైటస్ బాబు ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళి చచ్చిపోయాడని చెప్పారు. టైటస్ బాబు చనిపోయిన ఆయన కుటుంబ సభ్యులు మాత్రం మోసం చేయడం మానలేదని విమర్శించారు. నకిలీ స్టాంప్ పేపర్లు, రబ్బర్ స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి కోట్లాది రూపాయలు కొమ్ముకోవడానికి టైటస్ కుటుంబం పాల్పడిందని ఆరోపించారు. 2013లోనే చనిపోయిన స్టాంప్ వెండర్ దగ్గర 2014లో స్టాంపులు కొన్నట్టు రికార్డులు సృష్టించి ఆ నకిలీ డాక్యుమెంట్లో రిటర్నబుల్ ప్లాట్లను స్వాధీనం చేసుకోవాలని టైటస్ భార్య సుజయ, కుమార్తెలు ఆహ్లాద, అమర్త్య ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారని చెప్పారు. అధికారుల విచారణలో ఇవన్నీ ఫోర్జరీ అని గుర్తించడంతో సిఆర్డీఏ ప్లాట్ల కేటాయింపు నిలిపేసిందని, 2021లోనే వీళ్ళ మీద సిఐడి కేసు నమోదు చేసిన వీళ్ళ ఆగడాలు ఆగలేదన్నారు. అమరావతి రాజధాని పేరుతో 50 మంది చిరు వ్యాపారులు మోసం చేసి సుమారు 50 కోట్లకు పైగా అక్రమాస్తుల్ని టైటస్ కుటుంబం కూడబెట్టిందని విమర్శించారు. కొరగల్లు, మంగళగిరి, ఖమ్మం తదితర ప్రాంతాలకు చెందిన పలువురు వ్యాపారులతో పాటు పోలీస్ కానిస్టేబుల్ కుటుంబాన్ని సైతం వీళ్ళు నకిలీ రసీదులతో మోసం చేశారని చెప్పారు. బాధితులు తమ సొమ్ము కోసం నిలదీస్తే మంత్రి లోకేష్ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారని, రౌడీలతో చంపుదామని దుర్భాషలాడుతున్నారని చెప్పారు. అధికార పార్టీ అండదండలతోనే ఈ ముఠ అంతటి దారుణాలకు తెగబడుతోందని ఆరోపించారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.